1970s లో వచ్చిన ఒక సోప్ యాడ్ చాలా కాంట్రవర్సీస్ ఫేస్ చేసిందనే విషయం మీకు తెలుసా? అదేదో కాదు, మన లిరిల్ సోప్ యాడ్ అన్నమాట. సో లింటాస్ యాడ్ ఏజెన్సీ క్రియేటివ్ డైరెక్టర్ మనకి ఆలెక్ పదంసి గారు ఈ యాడ్ కి డైరెక్టర్ అన్నమాట. అలాగే మనకి కరెన్ లూనల్ అనే ఆవిడ మోడల్ అన్నమాట. సో ఈ యాడ్ లో ఏం చేశారు అంటే, అప్పటికే మనకి లక్సమో గ్లామర్ ని ప్రమోట్ చేస్తూ ఉంది, అలాగే మనకి లైఫ్ బాయ్ ప్రొడక్షన్ కి చూస్తూ ఉంది. సో ఇవి కాకుండా వేరే ఎలిమెంట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి ఆయన ఒక ఫ్రెష్నెస్ అనేది అయితే కనుక తీసుకున్నారు. సో ఈ ఫ్రెష్నెస్ కోసం మనకి కనిపించాలి అంటే కనుక మంచి గ్రీనరీగా ఉండాలి, అలాగే అది ఒక వాటర్ ఫాల్స్ లో అయితే కనుక ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక అమ్మాయి అక్కడ బికినీలో ఉండి చాలా జాయ్ఫుల్ గా ఇండివిజువల్ గా స్నానం చేస్తూ కనిపిస్తూ ఉంటుంది అనమాట ఈ యాడ్ లో. దానికి అయితే కనుక చాలా కాంట్రవర్సీస్ వచ్చాయి. ఏంటి ఒక అమ్మాయి వచ్చి అలా ఓపెన్ గా బాత్ చేయడం ఏంటి, అది కూడా బికినీలో అని చెప్పేసి అన్నారు. అప్పటికి మనకి 70s అంటే అర్థం చేసుకోండి, అమ్మాయిలు జస్ట్ ఏదో ఇంట్లో ఉండేవాళ్ళు, బయటకు కూడా వచ్చేవాళ్ళు కాదు. సో అంత లైక్ ట్రెడిషనల్ గా ఉండేవాళ్ళు అనమాట. హౌస్ వైఫ్స్ ఏమైనా బ్రాండ్స్ కానీ ఏమైనా వచ్చినా కానీ మరి ఉమెన్ అని తెలిపేట్ అయితే చేసేవాళ్ళు కాదు. అలాంటిది ఈ యాడ్ లో ఇంత ఓపెన్ గా స్నానం చేస్తూ బికినీలో ఉండేసరికి ఇదైతే కనుక చాలా కాంట్రవర్సీ అయింది. యాడ్ బ్యాన్ చేయాలని కూడా చాలా మంది చెప్పారు. కొంతమంది జస్ట్ అమ్మాయిల బాడీని యూజ్ చేసుకుంటూ సోప్ ని సెల్ చేస్తున్నారని చెప్పి కూడా కాంట్రవర్సీస్ వచ్చినాయి. ఇంత మధ్యలో కూడా కొంతమంది అర్బన్ యూత్ ఈ యాడ్ ని చాలా లైక్ చేశారనమాట. ఎందుకు లైక్ చేశారు అని అంటే, అమ్మాయిలు అనే వాళ్ళు ఓన్లీ కిచెన్ వరకే కాదు, వాళ్ళు కూడా బయటకు రావాలి, వాళ్ళకు కూడా ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, వాళ్ళకు కూడా ఫ్రీడమ్ కావాలి అన్నది వాళ్ళు అలా తీసుకున్నారనమాట. సో ఈ వాటర్ ఫాల్స్ కానీ ఆ గ్రీనరీ కానీ దిస్ ఆర్ లైక్ ఆల్ ఆర్ సింబల్స్ ఫర్ ఇండివిజువాలిటీ అండ్ ఫ్రీడమ్. సో అలాగ తను కూడా ఉండొచ్చు అని చెప్పేసేసి వాళ్ళు చాలా ఓపెన్ గా అయితే కనుక తీసుకున్నారు. కొంచెం వరకు వాళ్ళకి నెగిటివిటీ అయితే కనుక వచ్చింది, కొంచెం కాదు చాలా వరకు వచ్చినా కానీ అది కూడా సేల్స్ ఇంప్రూవ్ అవడంలో మనకి చాలా వరకు అయితే కనుక యూజ్ అయింది. నార్మల్ గా రేషనల్ సెల్లింగ్ కన్నా ఎమోషనల్ సెల్లింగ్ అనేది దీనికి బాగా అడ్వాంటేజ్ అయింది. ఎమోషనల్ సెల్లింగ్ తోనే వీళ్ళు సేల్స్ ని నెక్స్ట్ ఇయర్ లోనే చాలా బాగా హిట్ చేశారనమాట. సో థ్యాంక్ యూ.